వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈ తల్లిని సప్తమాతృకలలో ఒక అమ్మవారుగా కొలుస్తారు. ఈ అమ్మ వరాహ అనగా పంది ముఖం కలిగి ఉంటుంది. ఈ తల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈ అమ్మవారిని మనిషి రూపంలో పూజిస్తారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని పెద్దలు చెబుతారు. వారాహి అమ్మవారి మూలమంత్రాన్ని అష్టోత్తర శతనామాలని లేదా ద్వాదశనామాలని పఠించడం వలన సకల జయాలు, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన అమ్మవారి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈ తల్లిని మనిషి రూపంలో పూజిస్తారు. ఈ అమ్మవారు వరాహస్వామి అర్ధాంగి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. అమ్మవారి వాహనం గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈ తల్లి వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా ఉద్భవించింది. ఈ వారాహి దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి అని చెబుతారు. అందరూ వారాహి అమ్మవారి కృపా కటాక్షాలతో విరాజిల్లాలని కోరుతూ సెలవు.